ఎవరైనా ఇద్దరు అమ్మాయిలే అని అంటే మామూలుగా ఏమంటారు, ఇంటి పేరు లేదు అని అంటారు. కానీ మాకు ఇప్పుడు మేము సర్వేపల్లి సిస్టర్స్, మా ఇంటి పేరే సర్వేపల్లి. సో ఆ ఇష్యూ అయితే అసలు లేదు మాకు. తను చిన్నప్పుడు సర్వేపల్లి సిస్టర్స్, తను షీ వాజ్ వెరీ చూజీ. మేము ఇద్దరం పెద్దయ్యాక పాడతాము, పాడినప్పుడు కూడా మా పేరు కొంతమంది అంటే ఎలా అంటే సర్వేపల్లి సిస్టర్స్ అనే ఉండాలి, మేము అలాగే పిలువబడాలి, మేము అంటే మా పేరు ఇది ఉండాలి అనేది తను బాగా స్ట్రాంగ్గా అనుకుంది. అండ్ లక్కీలీ ఇంటూ పీపుల్ కూడా సర్వేపల్లి సిస్టర్స్ అనేది ఎక్కువ వెళ్ళింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీరు చుట్టాలా ఏంటి కొంపదీసి? డైరెక్ట్ చుట్టాలు కాదు కానీ బంధువులు అవుతారు మాకు. మా తాతగారి నానమ్మ పెళ్ళికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారట. అంటే మా ముత్తాతకి కజిన్ అవుతారు. అయితే కమింగ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సరే డాక్టర్ అయిపోతారు, పాటలో పక్కన పాడుతూ ఉంటారు, ఈ రెండు కన్ఫామ్. వాట్ నెక్స్ట్? అయితే కంటిన్యూ చేద్దామని. ఇది కూడా నేనే చెప్పాలి. ఇప్పుడు ఎలాంటి అబ్బాయి కావాలైతే? సరే ఒక 3-4 ఏళ్ల తర్వాతే అంటే బాగా ఇది అర్థం చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి, మెయిన్ అది. కానీ ఈ రోజుల్లో నిజంగా సొసైటీలో మీరు అంతా చూస్తూనే ఉన్నారు, అయినా కూడా మీరు ఇంత సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా ఉండడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో మంచి అవకాశాలు రావాలి. అలాగే వీళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు లక్కీగా, వాళ్ళని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా ఇప్పుడు కర్ణాటక సంగీతం అంటే ఎన్నాళ్ళు పడుతుంది పూర్తిగా నేర్చుకోవడానికి మీ ఉద్దేశ ప్రకారం? అది యాక్చువల్గా మాకు కర్ణాటిక్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ రావడానికి ఫస్ట్ మేము మోర్ ఇంటూ ఫిలిం మ్యూజిక్ ఉన్నా కూడా మాకు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కండక్ట్ చేసిన వర్క్షాప్స్, ఆ థియరీ ఇవి టిప్స్ అవి చెప్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మేము వెన్ వీ రియలైజ్ ద డెప్త్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఆ దాహం అనేది మాకు వచ్చింది, ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా. ఒకసారి మునిగినాక ఇంకా కర్ణాటిక్ మ్యూజిక్లోనే ఈదాలి అని అనిపిస్తూ ఉండింది. సో దట్స్ హౌ వీ ఎంటర్డ్ ఇన్ టు కర్ణాటిక్ మ్యూజిక్. అండ్ ఇప్పుడు మేము పద్మభూషణ్ అవార్డీ సుధా రఘునాథన్ గారి శిష్యులం. అండ్ ఆవిడ బాణి కూడా మాకు బాగా చాలా ఇష్టం. చెన్నైలో. ఓకే, అందుకే నేను చెన్నైలో ఎండి జర్నలిజం చేస్తున్నాను. సంగీతం కోసం అక్కడికి వెళ్ళాను. మరి మీరు ఎలా నేర్చుకుంటారు? తను ట్రావెల్ చేయడము అట్లా లేదు. ఇప్పుడు జూమ్, స్కైప్ అలాంటివి కూడా ఉంటాయి కానీ ఎక్కువ అయితే తను వస్తుంది, వచ్చి చెప్పించుకున్నాయి. అయినా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి తర్వాత తనకు కూడా నేర్పించే అవకాశం అది కూడా ఉంది. జూమ్ లో నేర్పించే అవకాశం లేదంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా అంటే చిన్నప్పుడు అంతా నేర్పించి ఆ ఫౌండేషన్ అంతా ఇక్కడ హైదరాబాద్ లో గురువు గారి దగ్గర వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ లాగా, మోర్ ఆఫ్ రిఫైనింగ్. సో మా ఇద్దరి మీద ఉంటుంది, మేమిద్దరం నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ అయ్యాక సుధా అమ్మ మమ్మల్ని ట్యూటర్ చేస్తారనమాట. ఆవిడ పైన మమ్మల్ని చూస్తారు, ప్రతిదీ చూసుకుంటారు. సో మనం ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను నా పరంగా నేను ప్రాక్టీస్ చేసేది, తను తన పరంగా చేసేది, మేమిద్దరం కలిసి చేసేది. ఓవరాల్ గా సుధా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మోర్ ఆఫ్ లిజనింగ్ టు ఈచ్ అదర్ అండ్ క్రిటిసైజింగ్ ఈచ్ అదర్. నువ్వు ఇది తప్పు పాడావు అని నేను దానికి పాయింట్అవుట్ చేస్తాను. అది కచేరీలో కాదు, ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం నువ్వు ఈ పాయింట్ తప్పు పాడావు అని నేను తనకు చెప్తాను, అది నాకు చెప్తుంది, తను నాకు చెప్తుంది. అలాగే మేమిద్దరం కలిసి పాడినప్పుడు సుధా అమ్మ కూడా మాకు ఇది తప్పు పాడావు, ఇది ఇట్లా పాడాలి, ఇది ఇట్లాగా. మోర్ ఆఫ్ పాయింటింగ్ అవుట్ వేర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్. అంటే ఫస్ట్ సంగీతం స్టార్టింగ్ లోనేమో సరిగమ పదనిసలు, సాపాసాలు ఇవన్నీ నేర్చుకోవడం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు నేర్చుకునే లెవెల్ అని అంటే ఒక చిన్నదేమన్నా పాడి అంటే ఓహో ఇంత డెప్త్ ఉంటుందా ఇక్కడ, ఈ పాడడం ఎంత కష్టమా అని ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి మనం చెప్పగలుగుతామా, చూపించగలుగుతాం? ఇప్పుడు మేము పాడేది అంటారు యాక్చువల్గా ఎక్కువ ఇప్పుడు ఏంటంటే సభ అవి పాడే ఇది మేము సభాగానం పాడతాం. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ గా పాడుతూ ఉంటాం. సో ఇప్పుడు మేము ఎక్కువ ఫోకస్ చేసేది మనోధర్మ సంగీతం. సో మనోధర్మ సంగీతం అంటే ఇప్పుడు మనసుకి ఎట్లా ఏది తోస్తుందో అది పాడడం ఆన్ ది స్టేజ్. మనకి ఈ మైండ్లో ఈ రాగం ఇట్లా పాడాలి అని చెప్పి మనకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు పాడింది నేను ఇంకోసారి రెప్లికేట్ చేయమంటే నేను అదే పాడను.
సో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఆన్ ది స్పాట్ మ్యూజిక్. అండ్ పాడేది కూడా ఆన్ ది స్పాట్ కృతులకి కానీ వాటికి కూడా ఆన్ ది స్పాట్ ఇంప్రూవైజేషన్స్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ రాగా అండ్ తాళ. ఆ రూల్స్ అవన్నీ కూడా అబైడ్ అవుతూ వాటి మీద మనము డెవలప్ చేసుకుంటూ పాడుతూ ఉండాలి. ప్రాక్టీస్గా ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది అని అంటారు కదా, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? మేము ఇంతకు ముందరంతా ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్, తర్వాత కాలేజ్ నుంచి వచ్చినాక ఈవినింగ్ ప్రాక్టీస్ అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు నాకు డ్యూటీస్ అంతా కూడా చాలా కష్టంగా ఉంది. సో హెక్టిక్ 36-48 అవర్స్ డ్యూటీస్, స్ట్రెచ్ హాస్పిటల్స్లో ఉండడము అది. సో ఇప్పుడు ఎట్లా అంటే టైం ఎప్పుడు దొరికితే అప్పుడు, ఒకవేళ టైం దొరకకపోతే మనసులోనే వినడం కానీ మనసులో ప్రాక్టీస్ చేసుకోవడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటాం. రైట్. నళిన కాంతి లాంటి రాగం సగరే మా పని సని పమగరి స. సో ఈ ఆరోహణ అవరోహణ ఇట్లా, ఇది వక్ర రాగం అండి. సగరి మా పని స సాని పమగరి స తదనా నా ర ర ర తదర తదర తదర. సో ఇప్పుడు మేము పాడి ఆ స గరి మా పని స సాని ప మగరి స. ఆ ఫ్రేమ్లో మాత్రమే ఫిట్ అవుతుంది. గ స గరి మా మగరి సని పని స గరి మా పని స గరి ప మా గ. సో మీరు ఎప్పుడైనా ఆ ఫ్రేజెస్ని తీసుకుంటే అది ఆ ఆరోహణ అవరోహణలోనే సెట్ అయ్యేటట్టుగా పాడారు. సో కానీ అవన్నీ సంగతులన్నీ ఆన్ ద స్టేజ్. ఇప్పుడు మేము పాడినప్పుడు మళ్ళీ మేము పాడమంటే మేము సేమ్ పాడలేము. సంథింగ్ విత్ ఇన్ దట్ స్ట్రక్చర్ బట్ సంథింగ్ డిఫరెంట్ పాడతాం. ఇది రాగాలాపన. సేమ్ ఏదైనా కృతి తీసుకుంటే దానికి స్వరకల్పన పాడచ్చు. సగరి మా పని స సాని పమగరి సగరి మా పని స అని ఇట్లా స్వరాలు పాడుతూ నీ పాదమే గతి అని ఒక కృతి ఉంది, దానికి పాడు. సగరి మా పదని పాదమే గతి అని ఇట్లా దీనికి స్వరాలు అల్లుకుంటూ పాడడం స్వరకల్పన. సో ఇవన్నీ ఆన్ ది స్పాట్ ఇప్పుడు నేను ఏం పాడాను అనేది అప్పటికప్పుడు డిసైడ్ అవుతుంది. సో అది ఆ తాళానికి సెట్ అవ్వాలి, ఆ రాగానికి ఒక ఆరోహణ అవరోహణలో ఫిట్ అవ్వాలి, ఆ రాగం బ్యూటీ పోకూడదు. సో ఇవన్నీ ఉంటాయి రూల్స్.